రైట్. అది వీరాచారి గారు ఎంతో ఆవేదనకైతే గురవుతున్న పరిస్థితి. తన కోడలు కాదు, తన కూతురులాగే ఇంట్లో అయితే మెలిగేది. అంత ఆ విధంగా యాక్టివ్‌గా ఉన్న తనమే ఆ విధంగా పోస్టులనేది అనుచితంగా సోషల్ మీడియాలో పెట్టి నిండు ప్రాణాలనైతే బలిగొన్నారు. ఇది ఎంత మాత్రం కూడా ఇది సరైంది కాదు. ఇలాంటివి జరగకుండా కూడా చూసుకోవాలంటూ కూడా మరి ఆయన ఎంతో ఆవేదనతో గురై చెప్తున్న పరిస్థితి. మనతో మాట్లాడడానికి హస్బెండ్ ఉన్నారు, భర్త ఉన్నారు. బాలచంద్ర గారు వారితో మాట్లాడే ముందుగా ప్రగాఢ సానుభూతి సార్ మీకు. సార్, ఈ యొక్క ఘటన గురించి మాట్లాడంటే కూడా అసలు ముందు మాటలే రావట్లేదు అసలు. సార్, ఎందుకు అసలు ఇటువంటి డిసిషన్ తీసుకోవాలి? అసలు మీ దగ్గరైనా కనీసం ఒక మాటైనా చెప్పాలి కదా, ఒక భర్తగా అయ్యుండి. అసలు ఎందుకు స్పాట్ డిసిషన్ తీసుకొని ఎంత చేసింది? కామెంట్స్ వల్లే ఈ ఈ మా ఆవిడ ఇలాగా హత్యకయ్యింది. ఆ కామెంట్స్ నేను 2 చూస్తేనే నాకేం అర్థం కాలేదు. తనకు వందలు వందలు వచ్చినాయంట కామెంట్స్. అవి తట్టుకోలేక ఎవరికి చెప్పలేక నాకు కూడా చెప్పుకోలేని అంత ఘోరంగా ఉన్నాయంట కామెంట్స్. ఇప్పుడే చెప్తున్నారు. ఇంకా ఇంకా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో 2 చూపించారు. అవి చాలా ఘోరంగా ఉన్నాయి. అది కూడా ఇంగ్లీష్లో రాసి ఉన్నాయి. బాగా వైరల్ అయినాయి. అవి కూడా వైరల్ అయినాయి. నీ వీడియో కాకుండా పెట్టిన వాటికి కూడా వైరల్ అయినాయి అని చెప్పి అందరూ నాకు చెప్పారు. ఇలా అంటే అసలు ప్రధానంగా చూసుకున్నట్లయితే అసలు ఎప్పుడు కామెంట్స్ వచ్చినాయి, ఎప్పుడు ఆ విధంగా ఉన్నారు అంటే ఈ నెల 4వ తారీఖున ఇళ్ల పట్టా తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ట్రోల్స్ కానీ ఇవన్నీ అంటే ఎప్పటి నుంచి ఎట్లా జరిగింది? అసలు మామూలుగా ఇళ్ళ పట్టా తీసుకున్న తర్వాత మరుసటి రోజు సార్ స్కూల్లో టీచర్గా వెళ్ళటానికి ప్రిపేర్ అవుతుంది. వెళ్ళిన తర్వాత మరుసటి రోజు నేను అర్ధరాత్రి వాష్రూమ్ కానీ వెళ్తుంటే ఫోన్ చూస్తున్నాం 3:30కి. ఏంటమ్మా ఫోన్ లైట్ పడుకో అని చెప్పి అన్నాను. అంటే లేదు, నేను ఇలా భాష్యం స్కూల్కి ప్రిపేర్ అవుతున్నాను నేను అని నాకు అది చెప్పింది. ఫోన్ విషయం కూడా చెప్పలే. సరే, తర్వాత పొద్దున్నే లెగ్గానే కూడా చూస్తుంది. మళ్ళీ ఫోన్ ఆఫ్ అమ్మ, పిల్లల సంగతి చూడు అని చెప్పి అన్నాను. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ తెలిసిన తర్వాత నాకు ఇలాగా అలా జరిగిందని ఒక ఐడెంటిఫైన్స్గా నాకు అర్థమయ్యింది. ఇలాగ కామెంట్స్ పెట్టింది, ఇది బాధపడుతుంది అని చెప్పి. మళ్ళీ ఇలా బాధపడుతుంది అనే విషయం నాకు ఇప్పుడు తెలిసింది. నాకు 3 రోజుల క్రితం కూడా తెలియలేదు. నేను హాస్పిటల్లో ఆ పని మీద తిరుగుతున్నాను. అసలు ఎందుకు వెళ్ళింది స్టేషన్కి, దేనికి పడింది కూడా నాకు తెలియదు. హాస్పిటల్కి వెళ్ళింది. గీతాంజలి గారు ఏం చదువుకున్నారు సార్? అసలు 10th క్లాస్ చదివింది. కానీ మెమరీ డిగ్రీ కన్నా ఎక్కువే ఉంది తనకి టాలెంట్. హిందీ మాట్లాడగలదు, ఇంగ్లీష్ రాయగలదు, చదవగలదు. అన్నిట్లోనూ నెంబర్ 1. నేను పిల్లలకి ట్యూషన్ కూడా పెట్టకుండా తన్నే పిల్లల్ని ప్రిపేర్గా చూసుకుంటుంది. నా పెద్ద కూతురు రిషిత 4th క్లాస్ చదవాలి ఈ టైంకి. కానీ దాని ఇంప్రూవ్మెంట్కి 5వ తరగతిలోనే దానికి చదువు ఒక క్లాస్ జంప్ చేయించారు. వాళ్ళ మదర్ చెప్పిన విద్య వల్లనే ఒక క్లాస్ జంప్ చేయించారు రిషికి, మా పెద్దమ్మాయికి. అంత టాలెంట్ మనిషి. అందుకే టీచర్గా కూడా ట్రై చేద్దామని వెళ్ళింది. వాళ్ళంతా ఇలాగా అంతా రివర్స్ అయిపోయింది. ఒకరోజు చూసుకున్నట్లయితే అసలు జీవితం మొత్తం ఈ విధంగా అయిపోవడానికి సోషల్ మీడియాకి ప్రధానంగా ట్రోల్స్ ఎక్కడైతే తెలుస్తుంది. ఇప్పటికీ చాలామంది కూడా మరి కంప్లైంట్లు వైసీపీ నాయకులందరూ కూడా వచ్చి ఒక భరోసా కల్పించడం. అంటే మీరేం కోరుకుంటున్నారు, అసలు ఏం చెప్పదలుచుకున్నారు? ఇటువంటి అయితే మరోసారి జరగకుండా ఆడ కూతురికి కూడా జరగకూడదు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ దయచేసి ఎవరు పెట్టమాకండి. నా లాంటి కుటుంబాన్ని మళ్ళీ బయట పెట్టమాకండి రోడ్డు మీద. ఎవరు కూడా ఇలాగా చెడు చేయమాకండి. నేను ఇప్పుడు వాళ్ళ శాపాలు పెట్టడానికి కూడా వాళ్ళకి పిల్లలు ఉంటారు. వాళ్ళని తిట్టినందుకు కూడా వాళ్ళు కూడా ఇలా రోడ్డు గుచ్చుకోవడం కన్నా మీరు అవి అర్థం చేసుకొని దయచేసి మీరు ఉండండి. బ్యాడ్ కామెంట్స్ అనేవి పెట్టమాకండి. పిల్లల్ని చూస్తుంటే మాత్రం చాలా కడుపు అయితే తరికిపోతుంది. అసలు వారికి అసలు ఈ విధంగా అసలు వాళ్ళకి నిజంగా తల్లి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలుసు, ఊహ లేని ఈ పరిస్థితి. అసలు ఇటువంటిది మరోసారి జరగకుండా అయితే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా మీరైతే మరి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగింది? ఏమి ఇవ్వలేదండి. ఇవన్నీ మా గీతాన్ని చూసుకోవడమే సరిపోయింది. హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇవన్నీ చూసుకుని నిన్న పిల్లలకి 10 నిమిషాల ముందలే వాళ్ళ తల్లిని చూపించాం. ఈ 2 రోజులు పిల్లకి జ్వరం వచ్చిందమ్మా, అమ్మకి జ్వరం వచ్చిందమ్మా, గుంటూరులో ఉందమ్మా అని ఇలాంటివి చెప్పుకుంటూ వచ్చాం. తర్వాత మెట్లు జారుతుంటే పడింది, ఇక్కడ చిన్న ఘాటు అని చెప్పాము.